వర్గీకరణను వ్యతిరేకించే శక్తులపైనే తమ పోరాటమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా బీసీ కళానేతలు, నిరుద్యోగ కళాకారులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణకు బీసీ సామాజిక వర్గం అండగా నిలవడం తమకు ఎంతో శక్తిని ఇస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా సాగలేదని, కేవలం మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలనేదే తమ లక్ష్యమన్నారు. తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ఫిబ్రవరి 7న నిర్వహించే 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు కాబట్టి, మాదిగలతో పాటు ఇతర దళిత కులాలు కూడా వెనుకబడిపోయాం కాబట్టి మాదిగల వాటా మాదిగలకు రావాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలనే పద్ధతిలోనే ఈ పోరాటం కొనసాగుతున్నది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఈ పోరాటం ఒకవైపు జరుగుతున్న సమయంలో కూడా 30 ఏళ్ళుగా డిమాండ్ అయితే మేము వదిలిపెట్టలేదు కదా. 30 ఏళ్ళుగా డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేద వర్గాల జీవితాల్లో కొంత వెలుగు నింపడం కోసం కులంతో మతంతో సంబంధం లేకుండా ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితం మీ కుటుంబాల్లో కూడా ఉన్నది.